18th వరల్డ్ చెస్ ఛాంపియన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18. 18 సంవత్సరాలంటే ఇంటర్ అయిపోయి డిగ్రీలో చేరే వయస్సు. అంత చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ అవ్వడం అనేది ఒక నమ్మలేని నిజం. అటువంటి అబ్బాయి మన ఇండియాకి చెందిన వ్యక్తి అవ్వడం అనేది మనకు చాలా గర్వకారణం. చెన్నైలో ఉండే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దొమ్మరాజు గుకేష్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. దొమ్మరాజు గుకేష్ 2006 మే 29న తమిళనాడులోని చెన్నైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు. గుకేష్ తండ్రి గారి పేరు రజనీకాంత్, ఆయన ఒక సర్జన్. వాళ్ళ అమ్మగారి పేరు పద్మ, ఆమె ఒక మైక్రోబయాలజిస్ట్. గుకేష్ 7 ఏళ్ల వయసు నుంచే చెస్ ఆడడం నేర్చుకున్నాడు. అతను చెన్నైలో ఐనంబాకంలో ఉన్న వెలంమాల్ విద్యాలయ స్కూల్లో విద్యను కొనసాగిస్తున్నాడు. 2015 నుంచి ఇప్పటి వరకు ఆయన చెస్ కెరీర్ను చూసుకుంటే గుకేష్ 2015లో జరిగిన ఆసియా స్కూల్ ఆఫ్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-9 విభాగంలో, అలాగే 2018 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-12 విభాగంలో విజేతగా నిలిచాడు. అతను 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో 5 బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అతను మార్చి 2017లో 34వ కాపెల్లా లా గ్రాండ్ ఓపెన్లో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ కోసం పోరాడాడు. గుకేష్ 2019 జనవరి 15న 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయసులో, ఆ సమయంలో చరిత్రలో రెండో అతి చిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా అయ్యాడు. అతను సెర్గీ కర్జన్ను దాదాపు అతి చిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా అధిగమించాడు. కానీ 17 రోజుల పాటు రికార్డును కోల్పోయాడు. ఆ తర్వాత ఈ రికార్డును అభిమన్యు మిశ్రా బద్దలు కొట్టి గుకేష్ను 3వ చిన్న వయస్కుడిగా చేశాడు. 2021 జూన్లో అతను జూలియస్ బేర్ ఛాలెంజర్స్ చెస్ టూర్ గెల్ఫాండి ఛాలెంజ్లో 19 పాయింట్లకు గాను 14 పాయింట్లు చేసి గెలిచాడు. 2023 ఫిబ్రవరిలో జూసెల్డార్ఫ్ చెస్ పోటీల్లో అతను పాల్గొన్నాడు. లెవాన్ అరోనియన్ ఇయాన్తో కలిసి మొదటి స్థానంలో నిలిచాడు. ఆగస్టు 2023 రేటింగ్ లిస్టులో 2750 పాయింట్లకు చేరుకున్న అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. 2023 చెస్ ప్రపంచ కప్లో గుకేష్ పాల్గొన్నాడు, కానీ అతను మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓడిపోయాడు. సెప్టెంబర్ 2023 గ్రాండ్ మాస్టర్ జాబితాలో గుకేష్ అధికారికంగా విశ్వనాథన్ ఆనంద్ను అగ్రస్థానంలో ఉన్న భారతీయ ఆటగాడిగా అధిగమించాడు. ఆనంద్ టాప్ ర్యాంక్ భారతీయ ఆటగాడుగా కాకపోవడానికి 37 సంవత్సరాల్లో మొదటిసారిగా గుర్తించబడింది. గుకేష్ 2024 అభ్యర్థుల టోర్నమెంట్కు అర్హత సాధించాడు. ఈ సంవత్సరం చూసుకుంటే 2024 జనవరిలో గుకేష్ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2024లో పాల్గొన్నాడు. అతను పాల్గొన్న 13 గేమ్లలో 6 విజయాలు, 5 డ్రాలు, 2 ఓటములు, 8.5 పాయింట్లు సాధించి 1వ స్థానానికి చేరాడు. రౌండ్ 12లో అతను రమేష్ బాబు ప్రజ్ఞానంద మీద గెలిచాడు. అతను సెమీఫైనల్స్లో అనీస్ గిరిని ఓడించాడు. అయితే ఫైనల్స్లో విఈ చేతిలో ఓడిపోయాడు. 2024 ఏప్రిల్లో గుకేష్ 2024 చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. గుకేష్ ఈ పోటీల్లో తోటి ఆటగాళ్లైన రమేష్ బాబు ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ, అలీరెజా ఫిరోజ్, ఇజత్ అబాసోవ్ను ఓడించాడు. ఈ పోటీల్లో అతను ఒకసారి మాత్రమే ఓడిపోయాడు. ఈ టోర్నమెంట్లో చెస్ పోటీల్లో అతను 5 సార్లు గెలిచాడు, ఒక్కసారి మాత్రమే ఓడిపోయాడు. 8 సార్లు డ్రా ముగించాడు. డిన్ లిరెన్తో జరిగిన చెస్ పోటీలో గెలిచి 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్కు అర్హత సాధించాడు. ఇందులో డిఫెండెంట్ ఛాంపియన్ చెస్ స్టార్ అయిన డింగ్ లిరెన్ను ఓడించి 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో చదరంగంలో విశ్వ విజేతగా నిలిచాడు. ఒక చెస్ ఆటగాడు తన అపోనెంట్ మీద ఎలా పర్ఫామ్ చేస్తున్నాడనే విషయాన్ని చెస్ రేటింగ్ ద్వారా తెలియజేస్తారు. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా చెస్ రేటింగ్ ని సాధించిన వ్యక్తిగా మాగ్నస్ కార్ల్సన్ ఉన్నారు. ఆయన 2882 పాయింట్లతో టాప్ స్టేజ్ లో ఉన్నారు. గుకేష్ కూడా 2700 చెస్ రేటింగ్ ని చేరుకున్న వ్యక్తిగా ఉన్నాడు. 2750 రేటింగ్ ను చేరుకున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో గుకేష్ కూడా ఒకరు. గుకేష్ సాధించిన ఈ విజయానికి మన తెలుగు వాళ్ళు, అలాగే మన ఇండియా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈయన విజయం పట్ల. ఫ్యూచర్ లో రానున్న చెస్ టోర్నమెంట్ లో గుకేష్ ఇంకా పర్ఫామ్ చేసి మన ఇండియాకి పేరు తేవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.